This meeting is being recorded. సోర్స్ కనెక్షన్ క్రియేట్ అయింది. సో నెక్స్ట్ మనకి ఇంకో కనెక్షన్ కావాలి కదా, టార్గెట్ కనెక్షన్. టార్గెట్ ఆర్ఎక్ఎల్ కనెక్షన్. ఓకే, ఈఎన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఐ నీడ్ టు సెలెక్ట్ టార్గెట్. Okay, save. So now we have two connections. Let's go to data integration. Okay, now we have, so create a folder. Previously we created folder, but now so same folder, save. Okay, then go to this one, then new mapping. Okay, mapping, create. So ఇక్కడ ఉంది. Okay, mapping name, so m_emp_ ఎక్స్ప్రెషన్ ఏం లాజిక్ చేద్దాం. సో రో కన్కాటినేషన్ ఒకటి, ఎక్స్పిఆర్. ఓకే, మ్యాపింగ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సోర్స్లోకి వద్దాం. సో కనెక్షన్ వచ్చేసి సోర్సు. ఓకే, సింగిల్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ ఎంప్లాయీ మ్యాపింగ్ తీసుకున్నాం. ఓకే, సో ఓకే, సో ఎంప్లాయీస్ కనెక్ట్ అయింది. ఫీల్డ్స్ అన్నీ ఉండేలా చెక్ చేసుకున్నాం. పార్టీషన్స్ ఏమన్నా కావాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ కూడా చేద్దాం. సో టార్గెట్ వచ్చేసి టార్గెట్ టైప్ సింగిల్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ ఎంప్లాయీస్. సో ఇక్కడ చూడండి, మీరు టార్గెట్ ఆపరేషన్స్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఉంటాయి. మీరు ఏదంటే అది పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మ్యాపింగ్లో అప్డేట్ స్ట్రాటజీ లేకుండా, అప్డేట్ స్ట్రాటజీ ఇక్కడ చూడండి, అప్డేట్ ఎల్స్ ఇన్సర్ట్. ఓకేనా, అంటే అప్సెట్ అంటే అప్డేట్ ఆర్ ఇన్సర్ట్. మనం ఆర్కిల్లో మెర్జ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ ఇది కూడా అంతే. ఓకేనా, సో ట్రంకేట్ లోడ్ ఎనేబుల్ చేస్తున్నాము. సో మ్యాపింగ్ చేద్దాం, స్మార్ట్ మ్యాప్. ఓకే, సో వ్యాలిడేట్ చేద్దాం. సో వ్యాలిడ్, లెట్స్ టేక్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్, సో దీంట్లో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? టార్గెట్ ఇన్కమింగ్ ఫీల్డ్స్, టార్గెట్ ఫీల్డ్స్లో దీంట్లో ఎక్స్ట్రా ఫీల్డ్స్ లేవు. ఓకేనా, జస్ట్ యాడ్ ద ఎక్స్ట్రా ఫీల్డ్స్. ఓకే, సో ఆల్టర్ ఎంప్లాయీ, యాడ్ కాలమ్, ఫుల్ నేమ్. ఓకేనా, వేర్ క్యారెట్. సో మీ దాంట్లో ఎప్పుడైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే nvar_char2 వాడాలి, గుర్తుపెట్టుకోండి. మీ దాంట్లో చైనీస్ క్యారెక్టర్స్ ఏమన్నా అట్లా వస్తే nvar_char2 వాడండి. ఓకే, సో 30 పెడతాను. ఆల్టర్ టేబుల్ కదా, టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీస్ ఎంప్లాయీస్. ఓకే, టేబుల్ ఆల్టర్, న్యూ శాలరీ, కేస్ స్టేట్మెంట్ కూడా రాద్దాం. ఓకే, ఈ స్టేట్మెంట్.
రెండు టేబుల్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంత ముందులాగా మీరు దాంట్లో అయితే ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి రీఇంపోర్ట్ చేసుకోవాలా. సో ఇక్కడ ఏం అవసరం లేదనమాట. జస్ట్ ఇక్కడ టార్గెట్లోకి వెళ్ళేసి టార్గెట్ ఫీల్డ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏముంది, ఇక్కడ 11 కాలమ్సే ఉన్నాయి. జస్ట్ రీఫ్రెష్ చేయండి ఇక్కడ. ఓకేనా. సో న్యూ ఫీల్డ్స్ ఓన్లీ, ఆల్ ఫీల్డ్స్. మీకు ఏదైనా సింక్రనైజ్ చేసుకోవాలంటే మనకు కొత్త ఫీల్డ్సే కాబట్టి ఓకే, సింక్రనైజ్. దెన్ యూ కెన్ సీ ద 2 extra columns here. సో దానిలో లాగా అవసరం లేదన్నమాట. దీంట్లో సింపుల్, వెరీ సింపుల్. క్లియర్. ఎన్హాన్స్మెంట్ చేసేటప్పుడు ఇట్లా చేసుకోవాలి. సో ఎక్స్ప్రెషన్లో మనకి ఇప్పుడు 2 కాలమ్స్ కావాలి. ఎక్స్ప్రెషన్లో ఇన్కమింగ్ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, ఎన్ ఇన్కమింగ్ ఫీల్డ్స్. ఇక్కడ మీరు ఏమైనా రీనేమ్ చేసుకోవాలన్నా అన్నిటికీ పెట్టుకోవచ్చు అనమాట. బల్క్ రీనేమ్ కావాలా, ప్రిఫిక్స్ కావాలా ఏదైనా ఉంటే బల్క్ రీనేమ్ పెట్టుకోవచ్చు. అన్నిటికి సోర్స్ 2-3 సోర్స్ నుంచి ఏమైనా వస్తుంటే బల్క్ రీనేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బల్క్ రీనేమ్ ఉంటుంది చూడండి. ప్రతి కాలంకి ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు అట్లా చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, సోర్స్ నుంచి ఉండే ఎక్స్ప్రెషన్లో మనకు 2 కాలమ్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్. సో అవుట్పుట్ కాలం ఏంటి మనకు, లేకుంటే రివర్స్ డయాగ్రామ్ చేయొచ్చు, చూద్దాం. ఇన్కమింగ్ ఫీల్డ్స్, విండో, అడ్వాన్స్. ఓకే, దీంట్లో ఇన్కమింగ్ రివర్స్ ఏం చేయలేము. సో న్యూ కాలం యాడ్ చేస్తున్నాను. మనకేంది అవుట్పుట్ ఫోర్ట్ కదా, అది అవుట్పుట్ ఫోర్ట్. ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్ స్ట్రింగే. ఓకేనా, స్ట్రింగ్ కానీ స్ట్రింగ్ పెట్టుకోవాలా. సో 30 పెట్టాము అక్కడ, 30. ఓకే. సో ఇంకొక కాలం వచ్చేసి, ఇంకొక కాలం ఏంటి మనం పెట్టింది, న్యూ శాలరీ. న్యూ శాలరీ టైప్ వచ్చేసి స్ట్రింగ్, ఇంటీజర్. ఇంటీజర్ అయితే ఏమవుతుంది మనకు, డెసిమల్ అవుద్దా, డబుల్ అవుతా, నెంబరు. సో మీకు అంత డౌట్ ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ కాలమ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. టార్గెట్లోకి వెళ్తే సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి నెంబర్ కదా, నెంబర్ వచ్చేసి 6. ఓకే, ఇంకా నెంబర్స్ ఏమున్నాయి, ఎన్ని డెసిమల్స్, నెంబర్స్ అన్ని డెసిమల్స్ అవుతున్నాయి. ఓకేనా. సో న్యూ శాలరీ మనకు 15 ఉంది, ఇక్కడ డబుల్ ఉంది, 15 ఉంది. సో అదే తీసుకుంటే సరిపోతుంది మనకు ఎక్స్ప్రెషన్. డబుల్ 15. ఓకే. సో దాంట్లో ఏదంటే టార్గెట్ లేదంటే అదే తీసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే. ఓకే, నౌ కాన్ఫిగర్. ఫుల్ నేమ్ ఏం వస్తుందని చెప్పాను. సో ఇక్కడ మీకు, ఇక్కడ చూడండి, మీకు సిస్టమ్ వేరియబుల్స్ కావాలా, పారామీటర్స్ కావాలా, బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కావాలా. మనకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కావాలి, స్ట్రింగ్ ఫంక్షన్స్, కన్క్యాడ్ కావాలి. ఓకే, కన్క్యాడ్. సో తర్వాత మళ్ళీ ఫీల్డ్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ నేమ్, ఓకే, లాస్ట్ నేమ్. సో వాల్యూ మీరు ఇట్లాగైనా తీసుకోవచ్చు, లేకుంటే మనం పైప్ సింబల్ పెడతా అలాగైనా తీసుకోవచ్చు. ఓకే, వాల్యూ. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ న్యూ శాలరీ వచ్చేసి దీనికి చేయాలి. ఇప్పుడు న్యూ శాలరీ మనం ఏమనుకుంటున్నాం, సో ఇది చేయదని చెప్పండి. మనం ఫస్ట్లో ఏం రాసాం, శాలరీకి ఏం లాజిక్ రాసాము, శాలరీ 10,000 కంటే తక్కువ ఉన్నప్పుడు లెట్స్ యాడ్ 2,000, ఎక్కువ ఉంటే ఏం చేయకుండా చేద్దాం. సో ఇఫ్ కండిషన్ ఉంటుంది. సో ఇఫ్ కండిషన్, ఓకేనా. కండిషన్ ఏం రాస్తాం, ఇక్కడ ఫీల్డ్స్లోకి వెళ్ళేసి శాలరీ. ఓకే, శాలరీ అనేది లెస్ దాన్ 10,000 అయితే దెన్ శాలరీ ప్లస్ 2,000, లేకపోతే యాజ్ ది సేమ్ శాలరీ వ్యాలిడేట్. సో వ్యాలిడ్. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్లోకి వెళ్ళేసి ఈ మ్యాప్స్ అన్ని మనం మ్యాప్ చేయాలి. సో ఆల్రెడీ
మనం టార్గెట్ ఫీల్డ్స్లో ఇటు మ్యాప్ చేసి మ్యాపింగ్ అయిందా లేదా, ఆల్రెడీ ముందు వరకు మ్యాప్ చేస్తే మీరు రెండింటికి మ్యాప్ అవ్వాలి చూడండి. ఓకేనా. ఇవన్నీ ఇన్కమింగ్ ఫీల్డ్స్ రావట్లేదు ఏంది, ఇక్కడ ఉన్నాయి ఫస్ట్లో ఉండి, మనం లాస్ట్ పంపిద్దాం. ఎక్స్ప్రెషన్లో ఎందుకు లాస్ట్లో రావాలంటే అలాగా, మీరు లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇన్కమింగ్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ చూడండి ఎక్కడ దాకా ఉంది లింక్, ఎక్కడ దాకా అన్నిట్లో ఉందా లేదా. ఓకే, కాకపోతే ఈ కిందకి ఎట్లా పంపించాలి. ఫీల్డ్ మ్యాపింగ్లోకి వెళ్తున్నాము. ఫీల్డ్ మ్యాపింగ్, మ్యాప్ అయితే అయింది, కాబట్టి ఈ అప్ అండ్ డౌన్ ఎలా చేయాలి. సరే ఈ తర్వాత చూద్దాం. మ్యాపింగ్ ఆప్షన్స్, ఓకే. ఓకే, సో అయితే మ్యాప్ అయిపోయింది. సో వ్యాలిడేట్ చేస్తున్నాము. మ్యాపింగ్ వ్యాలిడ్, సేవ్. ఓకే, సో ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ రన్ చేసుకోవచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది మీరు క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. రన్, సో వ్యూ మై జాబ్స్, సో ఇట్లా క్యూ ఉందంటే వెయిటింగ్లో ఉందని. ఓకేనా. సో క్యూ వస్తా ఉంటే ఇది రన్నింగ్లో ఉందని స్టేటస్లో చూసుకోవాలి మీరు. క్యూలో ఉందా, వెయిటింగ్లో ఉందా, రన్నింగ్లో ఉందా, స్టార్ట్ అవుతుందా. సో 107 రికార్డ్స్ ప్రాసెస్ చేసింది. స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకేనా. ఈ మనకి యాడ్ అయినాయి శాలరీస్ అన్ని యాడ్ అయినాయి. శాలరీ చూస్ చేసుకుంటే 10,000 కంటే తక్కువ ఉండే వాటన్నిటికి 2,000 యాడ్ అయింది, ఎక్కువ ఉంటే సేమ్ శాలరీ వచ్చినాను. ఓకే, సో ఇక్కడే మ్యాపింగ్ ఉంటుంది. సో ఇది కావాలంటే మనం ఎక్స్ప్రెషన్లో కాన్క్యాడ్ వాడినాం కదా, కాన్క్యాడ్ వద్దు అనుకుంటే డైరెక్ట్ పైప్ సింబల్ కూడా పెట్టచ్చు. ఓకే, వ్యాలిడేట్ ఎక్స్ప్రెషన్ వ్యాలిడ్, సేవ్. సో ఇది స్టార్టింగ్, తర్వాత క్యూడ్, తర్వాత రన్నింగ్.
ఓకేనా, కన్కాడ్ అవుతుంది అండర్ స్కోర్తో. ఎనీ డౌట్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్? సో మీరు వేరియబుల్ పోర్ట్లో కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చు. అని నేను చెప్పాను కదా, ఆ లాజిక్ మీరు రాయండి. ఇక్కడ వేరియబుల్ పోర్ట్ క్రియేట్ చేసుకోండి. సో ఎక్స్ప్రెషన్లో ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు మీకు వేరియబుల్ పోర్ట్ కావాలంటే అవుట్పుట్ బదులు వేరియబుల్ పోర్టా ఇన్పుట్ పోర్టా ఏదో పెట్టుకోవాలి మీరు. సో వేరియబుల్ పోర్ట్ వల్ల యూజ్ అయింది ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ పోర్ట్ వల్ల యూజ్ ఏంటి? టెంపరరీ స్టోరేజ్. సో ప్రీవియస్ రికార్డ్ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యూ నీడ్ టు యూజ్ ద ఎక్స్ప్రెషన్ వేరియబుల్ పోర్ట్. ఓకేనా. సో లెట్స్ సీ ద అగ్రిగేటెడ్ వాల్యూను. ఇప్పుడు నేను అగ్రిగేటర్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే అగ్రిగేటర్ కూడా డిస్కస్ చేసాం కదా మనం ఆల్రెడీ. సో అగ్రిగేటర్, సో అగ్రిగేట్లో ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమేమి వస్తున్నాయో అన్నీ వస్తున్నాయి. ఏమైనా తీసేసుకోవాలంటే మీరు ఇక్కడ తీసేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవాలని రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గ్రూప్ బై వాల్యూస్ ఏం చేయాలి? గ్రూప్ బై ఏ కాలం కావాలి? సో గ్రూప్ బై ఏం చేద్దాం మనం? డిపార్ట్మెంట్ ఐడి చేద్దాం. ఓకే, సో డిపార్ట్మెంట్ ఐడి చేసిన తర్వాత అగ్రిగేట్ వాల్యూస్లో మనకి ఏమేం కావాలి? ఓకే, న్యూ శాలరీ దగ్గర మ్యాక్సిమం శాలరీ తీసుకుందాం. ఓకేనా, ఇది ఎందుకు, ఇది అవసరం లే. సో ఈ రెండు అన్లింక్ చేద్దాం, న్యూ శాలరీ. సో మీరు ఏదైనా అన్లింక్ చేసుకోవాలంటే ఇక్కడ తీసేయచ్చు, ఎక్స్క్లూడ్ ఫీల్డ్స్. మనకి ఇది వద్దు కదా, మనకి న్యూ శాలరీ వద్దు, తర్వాత ఫుల్ నేమ్ కూడా వద్దు. ఇక్కడ అప్ మూవ్ డౌన్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఆల్ ఫీల్డ్స్. సో మనకి ఏమేమి వద్దు? న్యూ శాలరీ వద్దు, తర్వాత ఫుల్ నేమ్ కూడా వద్దు. సో ఈ రెండు ఫీల్డ్స్ మనకు వద్దు. ఓకే, సో ఈ రెండు ఎక్స్క్లూడ్ ఫీల్డ్స్, ఇన్కమింగ్ ఫీల్డ్స్లోంచి ఐ ఎక్స్క్లూడ్ అయినాయి. ఓకేనా, సో మీరు కావాలంటే ఇంక్లూడ్ అయిన ఫీల్డ్స్ కావాలంటే ఇంక్లూడ్ పెట్టుకొని చూడవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి మళ్ళీ చెప్పమన్నా డిలీట్ చేసేది. ఏది ఇప్పుడు చెప్పారు రిమూవ్ కదా ఫుల్ చేసి, నేమ్. సో ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడికి వెళ్ళేసి ఆపరేటర్లో ఎక్స్క్లూడ్ కొట్టుకొని నేమ్ ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ ఏ రెండు సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇన్సర్ట్ అబోవ్ చేసి మనం ఇంక్లూడ్ అన్ని నేమ్ ఫీల్డ్స్ ఏవే కావాలి ఇంక్లూడ్ ఎన్ని చేసుకోవాలి. ఎక్స్క్లూడ్ ఫీల్డ్స్, ఇంక్లూడ్ ఫీల్డ్స్ దీంట్లోంచి వెళ్ళిపోయినాయి. సో దీంట్లో మీరు ఇక్కడ ఇంక్లూడ్ ఫీల్డ్స్ ఎక్స్క్లూడ్ ఫీల్డ్స్ రెండు చూసుకోవచ్చు. సో నేను ఏం చేశాను అంటే 2 ఫీల్డ్స్ వేసేసాను, మిగతాన్ని పెట్టుకున్నాను. సో అగ్రిగేట్ గ్రూప్ వైలో ఏం చేశాను, డిపార్ట్మెంట్ వై చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, అగ్రిగేట్లో ఒక కాలం యాడ్ చేసుకోవాలి. ఏంటివి? అవుట్పుట్ ఫీల్డ్లో న్యూ శాలరీ అని పెడుతున్నాం. న్యూ శాలరీకి ఏముంది మనకు? డబుల్. ఓకే,
ఓకేనా, జస్ట్ నేను ఒక్కదానికి తీసుకున్నాను. సో అడ్వాన్స్లోకి వెళ్తే ఏముంది, ఇవన్నీ షార్టెడ్ ఇన్పుట్ ఉంటాయి. అగ్రిగేట్ అది షార్టర్ పెట్టుకుంటే షార్టెడ్ ఇన్పుట్ పెట్టుకోవాలి, లాస్ట్ టైం చూసాం కదా అవి. ఓకే, ఇప్పుడు ఫీల్డ్ మ్యాపింగ్, టార్గెట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఫీల్డ్ మ్యాపింగ్ ఏమన్నా, సో ఈ రెండు అన్అవైలబుల్ చూడండి. సో అన్లింక్ చేద్దాం, మ్యాప్ అన్మ్యాప్. సో న్యూ శాలరీ మటుకు తీసుకొచ్చి దీనికి మ్యాప్ చేస్తాం. ఓకేనా, సేవ్. ఇన్వాలిడ్, ఎందుకు ఇన్వాలిడ్? ఫీల్డ్ డస్ నాట్ హ్యావ్ ఎక్స్ప్రెషన్ స్పెసిఫైడ్. అంటే ఏంటది? న్యూ శాలరీ ఇక్కడ ఉంది కదా, క్రియేటర్ నుంచి న్యూ శాలరీ ఫీల్డ్ మ్యాప్ వచ్చేసి సో క్రియేటర్ నుంచి ఉంది. ఓకే, సో అగ్రిగేటర్లో ఇష్యూ వస్తుంది. ఓకే, ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఇది అవసరం లేదు. ఓకే, సో ఫీల్డ్ న్యూ శాలరీ చేసిన దాన్ని ఓ దీన్ని మ్యాప్ చేయలేదు. ఓకే, ఏందని దానికి తీసుకోవాలి కదా. సో న్యూ శాలరీ డిజైన్ చేసినామో మనకి ఏం కావాలో రాయాలి అక్కడ. ఓకే, ఇక్కడికి వస్తే మీరు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో అగ్రిగేట్ వస్తుంది. సో అగ్రిగేట్లో మనకి ఏది కావాలంటే మ్యాక్స్ కావాలనుకున్నాం కదా, మ్యాక్స్ ఆఫ్. ఓకే, ఫీల్డ్స్లోకి వస్తే శాలరీ. ఓకేనా, వ్యాలిడేట్. ఓకే, సో మీరు ఇది మ్యాప్ అవుతుందో ఇక్కడికి వచ్చి మీరు లింక్ ఉందా లేదా చూసుకుంటే తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు చూడండి, లింక్ అన్నిటికి ఉంటుంది. ఇట్లా లింక్ రావాలి, అప్పుడు మాత్రమే రీఫ్రెష్. సో మ్యాపింగ్ ఇస్ వ్యాలిడ్, సేవ్. ఓకేనా, రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎన్ని రికార్డులు రావాలి? ఎన్ని రికార్డులు రావాలి? మనకి ఎన్ని రికార్డులు రావాలి? అన్న 12 వచ్చాయన్న. 12 వచ్చినాయి, సరే ఎన్ని రావాలి అంటున్నా. సో డిపార్ట్మెంట్ వైజ్ మనం శాలరీ తీసుకున్నాం కాబట్టి డిపార్ట్మెంట్కి ఒక రికార్డు రావాలి. దాంట్లో 12 డిపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి 12 రికార్డులు వచ్చినాయి. ఓకేనా,
సో లెట్స్ సీ. సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఏ రికార్డ్ వస్తుంది? ఈచ్ డిపార్ట్మెంట్లో ఏ రికార్డ్ వస్తుంది? ఈచ్ డిపార్ట్మెంట్లో లాస్ట్ రికార్డ్ వస్తుందని చెప్పినాను. సో ఇది మ్యాక్సిమం శాలరీ, అంటే సమ్ శాలరీ కాబట్టి ఎంత మ్యాక్సిమం శాలరీ కావాలి. అదే మనం లాస్ట్ రికార్డ్ కావాలని మనం ఏం చేస్తాము? సో అగ్రిగేటర్లోకి వెళ్ళేసి, ఓకే, సో ఇట్లోకి వెళ్ళేసి, సో ఫీల్డ్స్లో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో అగ్రిగేటర్లో మనకు లాస్ట్ వాల్యూ కావాలంటే లాస్ట్ కూడా తెచ్చుకుంటాం మనం. ఓకేనా? నేనేం చెప్పాను మీకు చెప్పినా, మీరు చదవట్లే. సో అగ్రిగేటర్లో ఏదైనా సరే మీరు మ్యాక్స్ కానీ మినిమం ఏది తీసుకున్నా సరే ఆ వాల్యూ అవుట్పుట్ కాలంలో ఆ వాల్యూ వస్తుంది. మిగతాదంతా లాస్ట్లో ఆ గ్రూప్లో ఏదైతే లాస్ట్ ఉందో ఆ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ తీసుకున్నా శాలరీ రెండు మ్యాచ్ అవుతుందో లేదు చూద్దాం. ఓకే, 12 రికార్డ్ ప్రాసెస్ అని. ఇప్పుడు ఏమండాలి? ఈ శాలరీ మ్యాచ్ ఉండాలి, ఎందుకంటే లాస్ట్ రికార్డ్ వస్తుందని చెప్పినా కాబట్టి. అన్నీ మ్యాచ్ అవుతున్నాయా? సో మీరు ఏదైనా సరే గ్రూప్ బై చేస్తే, అంటే అగ్రిగేటర్ వాడితే ఆ రికార్డ్ దీంట్లో వచ్చే రికార్డు ఆ గ్రూప్లో లాస్ట్ ఉంటుంది. సో మీరు ఏదైతే అవుట్పుట్ కాలం తీసుకున్నారో దాంట్లో మటుకు మీరు అగ్రిగేటెడ్ వాల్యూస్ తెచ్చుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? ఓకే అన్న. ఓకే, సో అగ్రిగేటర్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో నెక్స్ట్ జాయినర్ చెక్. ఇవన్నీ ఎందుకంటే ఇంత ఫాస్ట్ అని చెప్తున్నా అంటే ఆల్రెడీ మనం పవర్ సెంటర్లో డిస్కస్ చేసాం కాబట్టి ఫాస్ట్ చెప్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ విల్ క్రియేట్ ఎ న్యూ మ్యాపింగ్. ఓకే, న్యూ మ్యాపింగ్ తీసుకున్నాము. సో సోర్స్ టార్గెట్. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ముందు సోర్స్ క్వాలిఫైర్లో జాయిన్ చేద్దాం. ఓకే, సో సోర్స్లోకి వెళ్తున్నాను, కనెక్షన్ తీసుకుంటున్నాను. అందులో కనెక్షన్ ఏంటి? సోర్స్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ సింగిల్ ఆబ్జెక్టా మల్టిపుల్ ఆబ్జెక్టా లేకుంటే కొరినా పారామీటరా? సో ఇప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్ తీసుకుంటే సో ఇక్కడ మనం జాయిన్ రాయాలి. ఓకే, సోర్స్ టైప్ లాస్ట్ లో 3 డాట్స్ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ జాయిన్ చేస్తున్నాం. ఏందో ఫోటో వస్తా. సో ఎగ్జిస్టింగ్ రిలేషన్ లేకుండా మనం కస్టమ్ కూడా తీసుకుందాం. ఓకే, సో డిపార్ట్మెంట్ తీసుకుందాం. సో ప్రైమరీకి సో జాయిన్ టైప్ కూడా మనమే రాసుకోవాలి ఇక్కడ. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ద డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, సో జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ జాయిన్ కనెక్షన్ కూడా వచ్చింది. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, తర్వాత దాంట్లో ఎగ్జిస్టింగ్ అంటే ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్షిప్ ఆల్రెడీ ఉంటే సో ఇట్లా వస్తుంది. అదర్వైజ్ కస్టమ్ రిలేషన్షిప్లో వెళ్ళేసి మనం సెలెక్ట్ చేసుకొని మనం జాయిన్ కండిషన్ రాసుకోవాలి. సో ఇక్కడ ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ చూడండి, జాయిన్ టైప్. ఓకేనా?
అది ఇన్నర్ జాయిన్. ఓకే, ఏదైనా ఫిల్టర్ కావాలని ఫిల్టర్ చేసుకోవచ్చు, షార్ట్ కావాలని షార్ట్, డిస్టింక్ట్ ఆప్షన్ డిస్టింక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి తర్వాత వచ్చే కాలమ్స్ అన్నీ. ఇవన్నీ మనం యాడ్ చేయకుండా ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, నెక్స్ట్ టార్గెట్. సో టార్గెట్లో ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రీఫిక్స్ అన్నిటికీ ఏది కావాలంటే అడిగి ప్రీఫిక్స్ పెట్టుకోవచ్చు. ఇవి మళ్ళీ చెప్తాను, ఇంకంటే ఎక్కడ యూస్ఫుల్, జాయినర్ కండిషన్లో యూస్ఫుల్ ఉంటే చూపిస్తాను అవి. ఓకేనా, టార్గెట్ మనం టార్గెట్ సింగిల్ ఆబ్జెక్టే కాబట్టి, ఎందుకంటే మనం సోర్స్లో జాయిన్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఎంప్లాయ్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎంప్లాయ్ మనం ఫుల్ నేమ్ ఇచ్చినాం కదా, అక్కడ డిపార్ట్మెంట్ ఐడి మ్యాప్ చేస్తాను అంతే. మళ్ళీ నేను ఇంకో కాలం క్రియేట్ చేయకుండా ఇలా క్రియేట్ చేస్తాను. టార్గెట్ ఫీల్డ్స్. సో టార్గెట్ ఫీల్డ్స్లో ఫుల్ నేమ్ న్యూ శాలరీ ఉంది. ఓకేనా, ఫీల్డ్ మ్యాపింగ్లోకి వెళ్తే సో ఆటో స్మార్ట్ మ్యాప్ లైక్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఫుల్ నేమ్కి వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్ని మ్యాప్ చేస్తున్నాను. దీనికి కావాలంటే న్యూ శాలరీలో మేనేజర్ ఐడిని తీసుకొస్తాను, లేకుంటే లొకేషన్ ఐడిని తీసుకొస్తాను. ఓకే, ఇట్లా మీరు ఏదైనా మాన్యువల్గా మ్యాప్ చేసుకోవచ్చు. సో వ్యాలిడ్ సేవ్ రన్. సో నేమ్ చేంజ్ అయ్యేది, మ్యాపింగ్ నేమ్ మారుతుంది. ఓకే, 106 రికార్డ్, ఎందుకంటే ఒకటి జాయిన్ కండిషన్ మ్యాచ్ అవ్వదు కాబట్టి 106 వస్తాయి. ఓకే, సో ఇక్కడ న్యూ శాలరీ ఏంది, లొకేషన్ ఐడి వచ్చేసింది. సో ఫుల్ నేమ్లో డిపార్ట్మెంట్ నేమ్ వచ్చింది. క్లియర్? ఓకేనా, సోర్స్ క్వాలిఫైలో మల్టిపుల్ ఆబ్జెక్ట్ పెట్టుకొని జాయిన్ చేసుకుంటాం. క్లియరా? సో 3 ఆబ్జెక్ట్స్ ఎలా జాయిన్ చేస్తారు ఇప్పుడు చెప్పండి. ఒక ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ రిక్వైర్డ్ 3 ఆబ్జెక్ట్స్, సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ మారుద్దాం చూసి సోర్స్ జాయిన్. దీంట్లో సోర్స్ క్వాలిఫైర్ ఉండదు, అన్ని సోర్స్లోనే ఉంటాయి అన్నమాట. ఓకే, జాయిన్ m_emp సోర్స్ జాయిన్. ఇప్పుడు నేను ఇంకొక టేబుల్తో కూడా జాయిన్ చేయాలనుకున్నప్పుడు, సో ఇఫ్ ఐ వాంట్ టు జాయిన్ విత్ వన్ మోర్ టేబుల్ దెన్ వాట్? సో రిలేటెడ్ ఆప్షన్లోకి వెళ్తాము. సో కస్టమ్ రిలేషన్షిప్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లొకేషన్స్లోకి వెళ్ళేసి ఓకే, లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ప్రైమరీకి ఏది ఇన్నర్ జాయిన్ ఈక్వల్స్ టు లొకేషన్ ఐడి. మనకు లొకేషన్ ఐడి రావాలి కదా. లేకుంటే మీరు ఇక్కడ ఓవర్ రైడ్ రాసుకోవాలంటే క్వరీ రాసుకోవాలి. సో ప్రైమరీ ఆబ్జెక్ట్ ఎంప్లాయీస్ ఉంది ఇక్కడ, ఎంప్లాయీస్ కాకుండా ఓకే ఈ దీని మీద సెలెక్ట్ చేసుకొని ఓకే ఇక్కడికి వెళ్ళేసి దీంట్లో యాడ్ రిలేషన్ ఆఫీస్ కొడితే సో ఇక్కడ చూడండి ఇప్పుడు మారంటుంది. డిపార్ట్మెంట్ ఐడి వచ్చింది. డిపార్ట్మెంట్ ఐడి బదులు లొకేషన్లో తీసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని లొకేషన్ ఐడితో జాయిన్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్తో జాయిన్ అయింది, డిపార్ట్మెంట్ టేబుల్ లొకేషన్తో జాయిన్ అయింది. ఓకే, సో వ్యాలిడేట్ సేవ్.
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లొకేషన్ ఐడిని దాంట్లోంచి మ్యాప్ చేసుకుందాం, మూడో దాంట్లో నుంచి. ఓకే, సో ఫీల్డ్స్లో ఇప్పుడు మీకు లాస్ట్లో అటువంటి లొకేషన్ ఐడి 1 కూడా ఉంది కదా, ఆ లొకేషన్ ఐడి ఇక్కడ తీసుకున్నాం మనం. సో ఫీల్డ్ మ్యాపింగ్స్లో సో ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఏమన్నా లొకేషన్ ఐడి 1 ఉంది. ఫీల్డ్ మ్యాపింగ్లోకి వెళ్తే ఈ లొకేషన్ ఐడి 1 మనం ఇక్కడ ఇద్దాం. ఓకే, సేవ్. ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని జాయిన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. లెట్స్ రన్ ఇట్. సో అన్ని జాయిన్ చేసాం కాబట్టి ఎన్నైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటాయి అన్నీ వస్తాయి. సో 106 రికార్డ్స్ వచ్చినాయి, అన్ని మ్యాచింగ్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో ఇది దీంట్లో న్యూ సెల్లో లొకేషన్ ఐడి వస్తుంది. కావాలంటే ఇక్కడ ఎక్కడన్నా జాబ్ ఐడి బదులు లొకేషన్ ఐడి నేమ్ తెచ్చుకుందాం. ఓకేనా, లొకేషన్ నేమ్లో లొకేషన్ ఐడి 1, స్ట్రీట్ అడ్రస్, కంట్రీ, సిటీ తెచ్చుకుందాం. జాబ్ ఐడి బదులు సిటీ తెచ్చుకుందాం. మ్యాప్ సేవ్ రన్. అంటే కొత్త కాలమ్స్ యాడ్ చేయకుండా నేను సేమ్ కావాల్సిన జస్ట్ మ్యాప్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకేనా, డేటా వస్తుందా లేదా అని. ఓకే, ఇది చూడండి ఇవన్నీ సిటీ జాబ్ ఐడిలో మనకు వచ్చినాయి సిటీస్ అన్ని. ఎనీ డౌట్స్? సో ఇప్పుడు మళ్ళీ కొరీ అయితే ఎలా ఉండదో చూద్దాం. సో ఇన్స్టెడ్ జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సోర్స్లో వచ్చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్ పెట్టుకున్నాం, కొరీ పెట్టుకుంటాం. ఓకే, ఇంకోటి చూద్దాం అయితే. m_emp_ source query. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సోర్స్లో కనెక్షన్ టైప్ సోర్స్, సింగిల్ ఆబ్జెక్ట్ బదులు క్వరీ. సో క్వరీలో మీరు ఏం రాసుకుంటే ఆ క్వరీ వస్తుంది అన్నమాట. సో మనకి ఏం రాద్దాం, సో ఇది రాద్దాం. సో ఇక్కడ హెచ్ఆర్ లేకుండా రాస్తే బాగుంటుంది. ఓకే, ప్రివ్యూ డేటా చూడొచ్చు, డేటా వస్తుందా లేదా చూసుకోవాలంటే చూడొచ్చు మీరు. ఓకే, డేటా వస్తుంది మనకు. డన్, వ్యాలిడేట్. ఓకేనా, క్వరీ వ్యాలిడ్ కంప్లీట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ క్వరీ చేయగానే మీకు ఇక్కడ ఫీల్డ్స్ కూడా ఈ క్వరీలు ఏమైతే వస్తున్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, రీజన్ ఐడి, కంట్రీ ఐడి, లొకేషన్ అన్నీ వచ్చాయి చూడండి. సో మీ క్వరీలు ఎన్ని అయితే కాలమ్స్ వస్తాయో అవన్నీ వస్తాయి. కావాలంటే ఇక్కడ ఎన్ని వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ లాస్ట్ కాలం ఏముంది, రీజన్ ఐడి ఉంది. సో రీజన్ ఐడి వచ్చిందా లేదా, రీజన్ ఐడి వచ్చింది. సో ఇలా క్వరీ ఏం పెడితే క్వరీలో ఉండే కాలమ్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ టార్గెట్లో మనకు కావాల్సిన కాలమ్స్ అన్ని మ్యాప్ చేసుకోవచ్చు. ఓకే, సో టార్గెట్లోకి వెళ్ళేసి కనెక్షన్ తీసుకొని సింగిల్ ఆబ్జెక్ట్ బదులు
సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకొని సో ఇన్సర్ట్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే ఓకే ట్రంకేట్ డేటా ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నాము. ఓకే ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఇవన్నీ ఉంటాయి, మనకు హార్డ్ వచ్చేటి అన్నీ ఉంటాయి. సో బట్ మనకు టార్గెట్ ఫీల్డ్స్లో ఏవైతే ఉన్నాయో కొన్ని మాత్రమే మ్యాప్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దాము, స్మార్ట్ మ్యాప్ చేద్దాం ఫస్ట్. సో ఏవైతే మ్యాప్ అయినాయో అన్ని మ్యాప్ టార్గెట్ ఏ కాలం తీసుకుంది, ఎక్స్ట్రా కాలమ్స్ ఏ దీంట్లో టార్గెట్ ఏ కనెక్షన్. ఓకే ఇక్కడ సోర్స్ తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా కాలమ్స్ రాలేదు. లెట్స్ రిమూవ్ దట్. సో టార్గెట్ ఫీల్డ్స్లోకి వెళ్తే మనకి ఎక్స్ట్రా కాలమ్స్ కూడా ఉన్నాయి. ఫీల్డ్ మ్యాపింగ్లోకి వెళ్తే సో స్మార్ట్ మ్యాప్లోకి వెళ్తాం. ఈ రెండు ఉండవు కాబట్టి ఫుల్ నేమ్ ఏం తీసుకున్నాం, కంట్రీ నేమ్ తీసుకున్నాం. ఓకే రీజన్ ఐడి. సో ఈ రెండు తీసుకున్నాం. ఓకే వ్యాలిడ్ సేవ్ అండ్ రన్. Okay, 106 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి. సో ఓకే సో దీంట్లో ఏమొచ్చింది, మనం లొకేషన్ ఐడినా కంట్రీ ఐడినా మ్యాప్ చేసాం కదా. ఇక్కడ ఫుల్ నేమ్లో కంట్రీ నేమ్. క్లియర్ టు ఎవరీవన్? సోర్స్ క్లియరా? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ క్లియరా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో సోర్స్లో ఇవి ఆప్షన్స్. సోర్స్లోకి వెళ్తే కొరీ ఆప్షను ఓవర్ రైడ్, అదే కొరీ ఓవర్ రైడ్ కావాలంటే అది, లేకుంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అయితే అవి. సో ఇక్కడ కొరీ ఆప్షన్స్లో ఫిల్టర్ అండ్ షార్ట్ ఆప్షన్స్ ఆర్ నాట్ సపోర్టెడ్ కదా కస్టమర్ కొరీ. నేనేం చెప్పాను, పవర్ సెంటర్లో వన్స్ కొరీ పెట్టినాక మీకు ఫిల్టర్ కానీ తర్వాత ఏంటి జాయిన్ కానీ ఇవేవి ఇంక వర్క్ అవ్వని చెప్పాను. సేమ్ వే ఇక్కడ అసలు ఆప్షన్సే రావు మీకు ఇంకా. సో ఇదంతా దీంట్లో అడ్వాన్స్లో వచ్చేసి ప్రీ సీక్వెల్, పోస్ట్ సీక్వెల్. సో ఈ కొరీని మీరు ఓవర్ రైడ్ చేసుకోవాలంటే అక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్లో ఒకటి ఇచ్చారంటే మ్యాపింగ్లో ఒకటి ఇచ్చి ఇక్కడ ఏదైనా ఓవర్ రైడ్ పెట్టుకోవాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు. తర్వాత అవుట్పుట్ ఈజ్ రిపీటబుల్, ఏం అవసరం లేదు. స్కీమా నేమ్ కావాలంటే ఓనర్ నేమ్ ఏంటని, సో టేబుల్ నేమ్ కావాలంటే అది. ఓకే సో ఇవి ఆప్షన్స్. ఫీల్డ్స్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నా తీసేసుకోవాలన్నా ఇక్కడ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ కొడితే కొత్త ఫీల్డ్ అవుతుంది, డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. అప్ అండ్ డౌన్ చేసుకోవాలంటే అప్ అండ్ డౌన్. సో పార్టీషన్స్ మళ్ళీ చెప్తాను. ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా సోర్స్లో? క్లియర్? ఓకే అన్న. సో రేపు జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ రేపు చెప్తానులే. సో రేపు జాయిన్ చెప్పేస్తాను. ఎల్లుండి ఎస్సిడి టైప్ 1 డిస్కస్ చేద్దాం. అంటే లుకప్ డిస్కస్ చేసి టైప్ 1 కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, మీరేం చేస్తారంటే రేపటికి నాకు వచ్చే లోపల సో ఈమెయిల్ది చంద్ర చేసినట్టున్నాడు ఈమెయిల్ది, అది అందరూ చేయండి. సో ఈమెయిల్ స్ప్రెడ్ చేయాలి. ఓకేనా, ఈ 3 కాలమ్స్ క్రియేట్ చేసి దాంట్లో వేసాక పవర్ సెంటర్లో అందరూ చూపించాలి నాకు. పవర్ సెంటర్ మ్యాపింగ్ కాదు ఇది, ఐఏసిస్ మ్యాపింగ్, అందరూ నాకు చూపించాలి. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ మనకి ఏముంది సోర్స్లో ఈ డేట్ ఉంది. సో ఈ డేట్ కూడా నాకు 3 కాలమ్స్లో రావాలి టార్గెట్లో. సో ఈమెయిల్ వచ్చేసి 3 కాలమ్స్ రావాలి. ఓకేనా, ఈమెయిల్లో మీరు ఏదో ఒకటి యాడ్ చేసుకోండి ఇక్కడ. దాంతోపాటు డేట్, సో నాకు ఏముంది మంత్, ఈ డేట్ ఉంది, డే ఉంది, అంటే ఈ డేలో నాకు ఏ డేనో రావాలి, మండేనా ట్యూస్డేనో అంతేనో ఈ డేలో ఒక కాలం రావాలి. తర్వాత మంత్ 5th మంత్ ఉంటే ఏంటి మే మంత్ అని రావాలి. ఇయర్ 2006, ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ రావాలి. 3 కాలమ్స్ నాకు సపరేట్ అయి రావాలి. సో డేట్లో ఉండే 3 కాలమ్స్ని సపరేట్ చేసి 3 కాలమ్స్గా నాకు చూపించాలి. సో ఈ 2 మ్యాపింగ్లు అయితే నాకు ఖచ్చితంగా రేపు అందరికీ చూస్తాను నేను. రేపు ఎవరు స్కిప్ చేయొద్దు క్లాస్ నోట్. ఓకేనా.
క్లియర్? అర్థమైందా రిక్వైర్మెంట్? సో ఈ నేమ్ని ఈమెయిల్ని జస్ట్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు పిఎఫ్ఏ అని ఉంది కదా, ఏవై ఉంది కదా, సో @gmail.com అంటే పిఎఫ్ఏ అనేది ఒక కాలంలో రావాలి, తర్వాత జీమెయిల్ అనేది ఒక కాలంలో రావాలి, .com అనేది ఈ ముందైతే సోర్స్లో ఇట్లా అన్ని కన్కాట్ చేసుకోండి. మీరు ఏ ఒకటి పెట్టి కన్కాట్ చేయండి. తర్వాత ఎన్ని స్ప్లిట్ చేసి 3 కాలమ్స్ రావాలి. హైయర్ డేట్లో ఉండే 3 అంటే డే ఉంటే నాకు ఆ డే వాల్యూ రావాలి, అంటే నేమ్ రావాలి. మండేనా ట్యూస్డేనా నేమ్ రావాలి. తర్వాత మంత్ ఉంటే మంత్ నేమ్ కూడా రావాలి. ఇయర్ వచ్చేసి ఇయర్, ఎగ్జాక్ట్ ఇయర్ రావాలి. ఇస్ ద రిక్వైర్మెంట్ క్లియర్? ఓకే చేస్తారు కదా? చేస్తామా? చేసి నాకు అందరు ఇండివిజువల్గా స్నాప్షాట్ పెట్టండి. ఓకే, ఈరోజు సాయంత్రానికి అందరూ పెడతారా? పెడతామన్నా. ఓకే దెన్ అయితే బాయ్ మరి అయితే.